తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఆదిమూలం భయపడ్డట్టే జరిగింది. ఆ నియోజకవర్గంలో మంత్రి లోకేష్ 2 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సత్తివేడు టీడీపీలో విభేదాల తొలగింపుపై సర్వత్రా చర్చ జరిగింది. తెలుగు మహిళా నాయకురాల విషయంలో కోనేటి ఆదిమూలంపై 7 నెలల క్రితం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. సత్తివేడు ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు, ఆ తర్వాత న్యాయస్థానంలోని రాజీ తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు మాత్రం ఎత్తివేయకపోవడం గమనార్హం. మరోవైపు ఆదిమూలంపై భారీ స్థాయిలో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. మహిళల విషయంలో అలాగే పార్టీ కేడర్ని అసలు పట్టించుకోలేదని, ఆయన పక్కన పెట్టాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సత్తివేడు లోకేష్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యేను పక్కన పెట్టడం గమనార్హం. లోకేష్ మాట్లాడుతూ సత్తివేడు టీడీపీలో సమస్యలన్నీ తనకు తెలుసన్నారు. అందుకే 2 పరిశీలకుల్ని నియమించామన్నారు. ఏవైనా సమస్యలుంటే వాళ్ళతో చర్చించి పరిష్కరించుకోవాలని లోకేష్ కార్యకర్తలు నాయకులకు సూచించారు. ఇంకా అవసరమైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారని, ఆయనతోనే సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. అందరూ అలకలు వీడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన హితబోధ చేశారు. దీంతో సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలాన్ని అధిష్టానం పక్కన పెట్టిందన్న సంకేతాలు శ్రేణుల్లోకి వెళ్ళాయి. పేరుకే ఎమ్మెల్యే తప్ప ఆయనకు ఏమాత్రం విలువ లేదని స్పష్టత వచ్చింది. అందుకే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదని స్పష్టత వచ్చింది. టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిన 2వ దళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మొదటి ఎమ్మెల్యే తిరువూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికిపూడి శ్రీనివాస్. అక్కడ కూడా ఇదే పరిస్థితి.